హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను తీసుకునే ఫుడ్‌లో ఈ మధ్యన కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవాలినని చిన్న చిన్న చేంజెస్ అనేవి చేశాను. అలా అని డైట్ అనుకోకండి. అయితే తీసుకున్న ఈ కొద్దిపాటి ఫుడ్‌లోనే టేస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా! అయితే మనం తీసుకునే టిఫిన్స్‌లో ఒక దోస, ఒక ఇడ్లీ, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అయితే మనకి తీసుకునే దోస, ఇడ్లీలోకి మంచి చట్నీ అనేది ఉండాలి కదా! అంటే తీసుకునే తక్కువైనా టేస్టీగా ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదండీ! మనకి హోటల్స్‌లో దొరికే గట్టి చట్నీ అనేది ఈరోజు నేను మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను. చాలామంది చట్నీ కోసమే దోసలు, ఇడ్లీల కోసం హోటల్‌కి వెళ్తుంటారు. హోటల్ స్టైల్‌లో గట్టి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇంట్లో చాలా సింపుల్ అండి. దాని ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రైడ్ చేసిన పల్లీలు లేదనుకుంటే నార్మల్ పల్లీలైనా తీసుకొని లైట్‌గా ఆయిల్‌లో బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు, తర్వాత దీనికి ఇంకో పేరుందండి. వేపిన పప్పు, వేపిన శనగపప్పు అంటారు. దీన్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని హాఫ్‌గా వేయండి. చిన్న మీడియం సైజు కొబ్బరికాయ ముక్కుంటే సరిపోతుంది. మనకి దీనికి ఎక్కువ కొబ్బరికాయ అనేది అవసరం ఉండదు. ఇలా చేసిన తర్వాత వీటన్నిటిలో కొంచెం కొత్తిమీర వేయండి. ఇంకేమీ వేయవసరం లేదు. చక్కగా ఫైన్‌గా పేస్ట్ చేసేయండి. అలా అని మరీ పేస్ట్ చేసేయకూడదు. కొంచెం బరగ్గా ఉంటేనే ఇది టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని వెంటనే తాలింపు పెట్టేసుకోవడమే చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ, దోస, గారెలు ఇలా మనకి పెసరట్టు దేనిలోకైనా మంచి కాంబినేషన్ ఉన్నటువంటి గట్టి చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.